వాళ్ళ డాడీ ఉన్నప్పుడు మాత్రం చాలా చేసిండు. ఎందుకంటే ఆయన స్థానంలోనే ఆయన కొడుకును ఉంచుకురు కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేసిర్రు. ఆయన పేరు నిలబెట్టిండా లేకపోతే ఏం చేసేది అది ఆయనకు తెలియాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలియాలి. వెనకాల వాడే చెంచాగిరి చేసే వాళ్ళకి మాత్రం కాదు. అర్థమవుతుందా? ఆయన పేరు నిలబెట్టిండా లేకపోతే చెడగొట్టిండా అది ఆయనకు తెలియాలి. చేస్తా అన్నాడు, కాకపోతే చేస్తాడా లేదా ఇప్పటికీ నువ్వు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నావు అన్న, ఏమైనా డెవలప్ అయినట్టు నీకు కనిపిస్తుందా ఏడైనా? కానీ లేదు. అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు కొన్ని న్యూస్లో ఛానల్స్ వస్తున్నాయి అట్లా చేసిండు ఇట్లా చేసిండని. అవి వాళ్ళ వరకు తెలుసు, ఆ లోకల్ ప్రజల వరకు ఏం తెలుసు తెలియదు. ఎవరేం చెప్పినా నమ్ముతారు. సో ఇప్పుడు మాత్రం నేను చూసినంత వరకు, నా కళ్ళతో చూసినంత వరకు మాత్రం ఈసారి మాత్రం జగన్ వస్తే డౌటే అన్న. ఆంధ్రప్రదేశ్ ఓపెన్గా చెప్తున్నా, ఈసారి మాత్రం ఒకవేళ జగన్ గిట్ట గెలిచిందంటే ఇంకో 20 years వెనక పడిపోతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నవాసంగా. అది టీడీపీ అభివృద్ధి లేక అసలు చేసుకోవడానికి చిన్న కంపెనీలు కూడా లేనందుకే మేము తెలంగాణకు వస్తున్నామని చెప్పి ఎంతోమంది ఏపీ యువకులు కూడా మాకు కలుస్తుంటారు. అంటే మరి అభివృద్ధి చేయలేదంటే ఈసారి మరి వేరే పార్టీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంట. అక్కడ రాజకీయాల్లో చూసుకుంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన అంటే గతంలో కూడా టీడీపీ దగ్గర బీజేపీ దగ్గర పొత్తు పెట్టుకున్నాడు, ఈసారి టీడీపీ దగ్గర కూడా పొత్తు పెట్టుకున్నాడు. మరి ఈసారి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ఈసారైనా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడా? అన్న పెట్టుకున్నారు పొత్తు అంటారు. దేని గురించి పెట్టుకుండు? మంచి జరగాలనే కదా, అవునా కదా? ఉన్న అవసరం మాట్లాడదాం. ఇప్పుడు అదే జగన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇచ్చేసిండు కదా. ఒక 10 మందిని అడుగు లోకల్లో ఉన్న వాళ్ళని, ఇక్కడ తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర వాళ్ళని అడుగు, చెప్తారు. అవునన్నా, ఇంకా గెలవలేదు కదా, చేస్తారేమో. చేయలేడా? ఒక మాట చెప్పను, రాజకీయాల్లోకి రానప్పుడే చాలా విధాలుగా హెల్ప్ చేసిండు, అది అందరికీ తెలుసు. ఒక్క తెలంగాణకు మాత్రం ఏం చేయలేడు. కానీ తెలంగాణలో ఆయనకున్నంత క్రేజు మీకు తెలుసు ఆల్వేజ్. మరి ఎందుకు అట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా, ఎంతో అభిమానం ఉన్నా, ఎన్నో మంచి పనులు చేస్తున్నా, మరి ఎందుకు కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎందుకు గెలిపించుకోలేకపోతే? అటువంటి వ్యక్తి ఇంకా చట్టసభల్లో ఉంటే, అసెంబ్లీలో ఉంటే, ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది కదా, ఎందుకు గెలిపించుకోలేకపోతే? అది ప్రజలన్న, మనం ఏం చెప్పలేం కదా. వాళ్ళ మైండ్ సెట్ అప్పటికి ఎట్లా చేంజ్ అవుతుందో మనకు తెలియదు. వాళ్ళు ఒక డిసైడ్ చేసి లేదు ఇన్ని సంవత్సరాల నుంచి చేసినాము, ఇప్పుడైనా కొద్దిగా బాగుపడాలంటే కన్ఫామ్ మాత్రం టీడీపీ అయినా జనసేన ఫామ్లోకి రావాలి. కన్ఫామ్గా వస్తుంది అన్న, 99% మాత్రం నమ్మకం ఉంది. టీడీపీ అయినా జనసేన పక్క. కానీ అన్న ఎమ్మెల్యే కాకపోయినా పర్లేదు, పనులు అయితే చేస్తున్నాడు కదా. ఒక సీటు గురించి ఏం కాదు కదా అన్న పోరాటం అయితే, అవునా కదా? మంచి చేయాలనుకుంటుండు, చేస్తున్నాడు. గెలిచినా చేస్తాడు, గెలవకపోయినా చేస్తుండు కదా, చూస్తున్నారు కూడా అందరూ. మీరు అదే ఆంధ్రప్రదేశ్లో అడగండి ప్రజలు. ప్రతిసారి పొత్తు పెట్టుకుంటాడు, ప్యాకేజ్ తీసుకుంటాడు, ప్యాకేజ్ స్టార్, అసలు ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఎవరో ఏదో స్క్రిప్ట్ రాసిస్తే ఒక ఆవిషయంగా మాట్లాడతాడు, వెళ్తాడు. అర్థం లేని మాటలు అనే విధంగా మాట్లాడతారు కదా. కాదు ప్యాకేజ్ అన్నారు కదన్న, ఎవరైనా చూసిన వాళ్ళు మొన్నటిగా న్యూస్లో చెప్పిరు ఒకది, ఒకవేళ ప్యాకేజ్ తీసుకున్నట్టు ప్రూవ్ చేయండి అని చెప్పాడు. మళ్ళీ ఎవరు ప్రూవ్ చేయలేకపోయినా ఇంతవరకు. అరే అదే అన్న, ప్రూవ్ చేయమంటని చెప్పు. మరి ఎవరు తీసుకున్నావు? నువ్వు అన్నది కరెక్టే, తీసుకున్న వాళ్ళు ఎవరు తీసుకున్నా అంటని చెప్పారు, వాస్తవం. అది ప్రూవ్ చేయమను మరి. అరే మళ్ళీ ఎందుకు అనాలి మరి? రూమర్స్ ఎందుకు? ఇచ్చిన అంత డేర్ లేకుండా ఎందుకు చెప్పాలి మరి? అంతైనా డేర్ ఉంటేనే చెప్పాలి, లేకపోతే ఎందుకు చెప్పాలి చెప్పు? నాకు అర్థం కాదు. తీసుకున్నాడని నీకు తెలుసు, మళ్ళీ చెప్పు. మళ్ళీ ముందరికి వచ్చి చెప్పు, తీసుకున్నావు నువ్వు, నేను ఎవిడెన్స్ నేనే అంటని చెప్పేసి. ఆ దమ్ము లేనప్పుడు ఎందుకు అనవసరంగా రూమరు? ఎవరికైనా ఇప్పుడు ఒక మాట అన్నావంటే ఆ మాటకు వాల్యూ ఉండాలి. లేకుండా నువ్వు అనవసరంగా నోరుంది కదా అంటున్నా ఎట్లా వాగితే, ఇప్పుడు నేను వాగినా కూడా కరెక్ట్ కాదు కదన్నా. తెలుసుకొని మాట్లాడితే అందరికీ మంచిది.